ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/2/2024 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, సూపర్ స్టోర్ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారాల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి మంచి శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం ముద్రణ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి అనుకూలత. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ సంబంధ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. ఆధ్యాత్మిక ఆనంద ప్రయాణాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సత్కార్య సిద్ధి, యజ్ఞయాగాది క్రతుల్లో పాల్పంచుకోవడం, దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకోవడం, మాతాపితృల సౌఖ్యం, సోదరులతో సఖ్యత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆనందకరమైన సంతాన వార్తలు, అన్యోన్య దాంపత్యం, వివాహాది వేడుకలు కానీ, షష్ఠిపూర్తి మహోత్సవాలు జరిగే అవకాశం, తీర్థయాత్ర సేవన మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించబోతోంది. రోగనాశనం, రుణ విమోచనం, ఆస్తి లాభం, ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు. ఐఎల్సీ, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, రుణపీడ పరిహారం, రోగనాశనం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. బంధుమిత్రులతో సమాగమం, చాలా మంచి ప్రశాంతమైన జీవనం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ కలిసి వచ్చే అవకాశాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కలిసి వస్తుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి చాలా మంచి శుభయోగాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవకు ఉంటుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లౌక్యము, సౌఖ్యము, ప్రయాణ లాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, శుభకార్య నిమిత్తమే ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తున్నాయి. నూతన వాహన యోగం కనబడుతోంది. విదేశీ ప్రయాణం కూడా లాభాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అలాగే స్థలము కానీ, పొలము కానీ, గృహము కానీ కొనుగోలు చేసే అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగ మార్పు, అలాగే
అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాటరీ లెవెల్, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యార్థికి లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగాభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభం, వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే శుభయోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వాహన యోగము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వస్తులాభము, విలువైన బహుమానాలు అందుకోవడం, సినిమా రంగంలో అభివృద్ధి, నటీనటులకి, దర్శక నిర్మాతలకి లాభం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, ప్రశాంతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యము, స్థైర్యము, విదేశీయానము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కార్యసిద్ధి, వ్యవహార లాభం, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని కలిసి వస్తుంది, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మేని వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, మానసిక ప్రశాంతత, సమస్త రోగ నాశనం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అభివృద్ధి పొందుకోవచ్చును, మంచి పేరు ప్రఖ్యాతులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి ఆర్థిక వనరులు, ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో కానీ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కానీ ఉన్నత స్థాయికి చేరుకోవడం ఖాయం, విదేశాలకు వెళ్ళడం అంతకన్నా ఖాయం, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాలు ఉన్న వారికి తప్పకుండా మీకు గ్రీన్ కార్డ్, PR, H1B వీసా లాంటివి పొందుకోగలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మేని వ్యాపారంలో, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణాలు తప్పకుండా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగించబోతున్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. విదేశాలకు కూడా వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
తులారాశి వారి ఫలితాలు. దాదాపుగా ఈ రోజున ఈ రాశి వారికే తీవ్రమైనటువంటి ఆర్థిక ఆనంద నష్టాలు. గర్భిణీస్తులు అప్రమత్తంగా ఉండండి. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకండి. అయిన వారితో నష్టము కష్టం, లేనిపోని అనర్థాలు, వ్యవహార ఆటంకాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడడం. ముఖ్యంగా ఈ సివిల్ సప్లైస్, ఆర్డీఓ, పొల్యూషన్, అలాగే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్లోను, అలాగే ఈ ప్రభుత్వ సాంకేతిక సంబంధమైనటువంటి దాంట్లోను, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో, అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉంటుంది కదా, దానిలో పనిచేసేవారు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనపడుతోంది. అలాగే అనారోగ్య సూచన, ప్రైవేట్ సెక్టర్ పనిచేసే వారికి బెంచ్ మీదకి మారబోతోంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు ఇబ్బందులు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకాలం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు పండించే వారికి ఇబ్బందులు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు, ప్రభుత్వ అధికారులు మీ యొక్క సంస్థల్ని మూసివేసే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు పొందుకోవచ్చు. అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకులకు అవమానాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి నష్టాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ ఇబ్బందులు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో నష్టాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవమానం, భార్యాభర్తల మధ్య, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత లేకపోవడం, ఇబ్బందులు పడే అవకాశాలు, కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెని వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, విదేశాల్లో కూడా విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, బలవంతంగా స్వదేశానికి రాగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. తప్పకుండా మీరు జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవడం చాలా మంచిదే, లేదా ఇబ్బందులు కలుగుతున్నాయి. సెకండ్ హ్యాండ్ వాహనం కానీ, కొత్త వాహనం కానీ కొనుగోలు చేయకూడదు, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 1 నుంచి 6 అధ్యాయాలు ప్రశాంతంగా చదవండి. నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 7:24 నుంచి 8:11 వరకు, తిరిగి 8:52 నుంచి 9:37 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విలువైన బహుమానాలు, సువర్ణ వజ్రాభరణాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదికి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెని వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్, కొత్త కాంట్రాక్టులు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, అలాగే అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవడం, కుటుంబ సౌఖ్యం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వాహన యోగము, వృత్తి లాభము, భాగస్వామి వ్యాపారంతో కొత్త వ్యాపారం, మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రాజకీయ రంగంలో అనుకూలమైన శుభస్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ వినవచ్చు, శుభవార్త వినవచ్చు, పూలు పళ్ళు కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజ ద్రవ్య వ్యాపారంలో లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి గౌరవం,
జ్యోతిష్య పండితులకు అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆనందకరమైనటువంటి సంపద, ధనధాన్య వృద్ధి, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం, గొప్ప వ్యక్తులతో ఆనందయోగం, ఐశ్వర్యము, రుణ విమోచనము, రోగనాశనము, రుణ సౌలభ్యము, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, అలాగే అనేక రకాల శుభయోగాల పరంపర, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సంతాన శుభయోగాలు, వైవాహిక జీవనానందం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందిన అదృష్టం చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, వృత్తి లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, కళాకారుల క్రీడా లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి తరమైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి లాభం. రైతన్నలకి పంట సానుకూలత. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకూలవంతమైనటువంటి ఆధ్యాత్మిక, ఆర్థిక, ఉద్యోగ, విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం సాధించే అవకాశాలు. రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. ఆనందకరమైనటువంటి సంపద, వస్తులాభం, వాహన యోగం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశాలు. శుభయోగాల పరంపర, ఆస్తి పంపకాల అనుకూలతలు, అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. కోర్టు వివాదాలు సమస్యపోయే శుభతరుణం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా ఉదయం 10 గంటల వరకు కొద్దిగా అస్వస్థత, అంటే చిన్న చిన్న విషయాల్లో అనారోగ్యం, వాంతులు అవ్వడం, లేదంటే ఏదో రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం, కొంతమంది శత్రువుల యొక్క బడద, ఎవరో ఒక వ్యక్తి మన అనవసరంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది 10 గంటల వరకు. 10 తర్వాత ఒక అచంచలమైనటువంటి విశ్వాసం, ఆఫ్టర్ ఆల్ ఈ పని గురించి నేను బాధపడడం ఏంటి, ఇది ఆఫ్టర్ ఆల్ జరగబోయేటువంటి విషయం గురించి ఆలోచన చేద్దాం అన్నటువంటి భావన. తీర్థయాత్ర సేవన, గొప్ప వ్యక్తులతో పరిచయం, అలాగే పుణ్యకర్మ ఆచరించడం, యజ్ఞయాగాది క్రతుల్లో పాల్పంచుకోవడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షలు ఉత్తమ స్థాయి విజయాన్ని పొందడం, అకాడమిక్ పరీక్షలు లాభం. అసలు పూర్తి స్థాయి ఒక గురి మీరు చేయబోయేటువంటి పరీక్ష మీద ఉంటుంది. ఒక పని మీద సంకల్ప సిద్ధి పొందుకునే అవకాశంలో ఉంటారు. 10 గంటల లోపలనేమో ఇక నేనేం చేయలేను, అసమర్థుణ్ణి, అసమర్థురాల్ని, నా వల్ల కాదన్న వ్యక్తులు 10 తర్వాత సమర్థనీయత, రాజకీయ చతురత, ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని, పదవిని పొందుకోవడం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఆచరణాత్మకమైనటువంటి ఒక మంచి పని, సాహసవంత క్రియలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఆరోగ్య లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, ధనయోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ధనధాన్య వృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు. వివాహాది నిశ్చయితాంబూలాదుల్లో అనుకూలతలు పొందుకునే శుభయోగం. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అత్యంత అనుకూలత. పెట్రోలియం, బేకరీ వినిపదల లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి శుభయోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. అనుకున్న పనిని సమయాలు పూర్తి చేసుకుంటారు. 10 గంటల వరకు, దాదాపుగా 10-10:30 వరకు ఏమాత్రం అనుకూలంగా లేదు. కాస్త భగవద్ ధ్యానం ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరికైనా ఉప్పు దానం చేసుకుంటే కూడా చాలా మంచిదిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం సమయంలో జాగ్రత్తగా ఉంటూ మిగిలిన రోజంతా అనుకూలంగా ఉందని చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వైవాహిక జీవనానందం, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత.
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి వాణి జంటకి కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అనుకూలత. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి. స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, గృహ ప్రశాంతత, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల ఇంకలతో కుట్టబడం, ప్రతి విషయంలో కూడా ఆరాధన, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆస్తి పంపకాల్లో ఆస్తులు కొనుగోలు చేసే విషయంలో లాభాలు పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.